ప్రజల సెంటిమెంట్ ని గౌరవించి విశాఖ స్టీల్ ప్లాంట్ కి కేంద్రం ఆర్థిక సాయం అందించిందన్నారు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. రాష్ట్రంలో ప్రతిపక్షాలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శించారు. ప్రజల మనోభావాలు గౌరవించి ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుని పునరుద్ధరణకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ కేంద్రం తొలి విడతగా 1600 కోట్లు విడుదల చేయగా ప్రత్యేక ప్యాకేజీ కింద 11,440 కోట్లు కేటాయిస్తుందని మంత్రి చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ జరగదనటం, ఈ ప్లాంట్ అభివృద్ధికి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నామంటున్న కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీతో విశాఖ ఉక్కు పరిశ్రమ కష్టాలు తీరినట్లయినా, అయితే ఉక్కు పరిశ్రమకు సంబంధించి మనుగడ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో? మనతో ప్రస్తుతం కేంద్ర ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీతో ఇక విశాఖ ఉక్కు కష్టాలు తీరినట్లయినా మనుగడ ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చారంటే ఈ 11,440 కోట్లే కాదు, గతంలో 500 కోట్లు 1150 కోట్లు కలిపి 1650 కోట్లు ఒకటి ఇచ్చారు. కొన్ని అడ్వాన్స్డ్ పేమెంట్స్ కింద కొన్ని బ్యాంకులకు సంబంధించి ఇంట్రెస్టులు చెల్లించడానికి మొత్తం 13,090 కోట్లు ప్యాకేజీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఇంత పెద్ద ప్యాకేజీ ఇచ్చారంటే ఇంకా ప్రైవేటీకరణ చేసేస్తారనే ప్రశ్న ఎందుకు ఉత్పన్నమవుతుంది అనేటువంటి విషయం నాకైతే అర్థం కావడం లేదు. ఇది కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం, వారి కొన్ని రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం కొన్ని సంస్థలు కానీ పార్టీలు కానీ చేస్తున్నటువంటి ప్రచారం. కాబట్టి విశాఖ ఉక్కు భవిష్యత్తులో ప్రైవేటీకరణ అవుతుంది అనేటువంటి ఆందోళన ఎవరు కూడా పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సెయిల్ రెడీగా ఉంది అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సెయిల్ అనేది ఏదైతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం యొక్క పబ్లిక్ లిమిటెడ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ, సెయిల్ ఆధ్వర్యంలో అనేక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో దీన్ని విలీనం చేసుకుంటే వారికి కొన్ని ఇబ్బందులు సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు ప్రస్తుతం విలీనానికి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా విషయాలు మాతో చర్చించడం జరిగింది. నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీని మేము విలీనం చేసుకుంటే మేము చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. నేను చాలామందికి సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ప్యాకేజీ ఇవ్వండి. ముందు ప్యాకేజీ ఇచ్చాక మాకు మేనేజ్మెంట్ అప్ చెప్పండి, ప్లాంట్ యొక్క మేనేజ్మెంట్ అప్ చెప్పండి. సో మేము మేనేజ్మెంట్ తీసుకున్నాక 3-4 సంవత్సరాల తర్వాత మేము దాని నష్టాలు ఊబి నుండి బయటికి తీసుకొచ్చి అప్పుడు మేము విలీనం చేసుకునేటువంటి ప్రక్రియ గురించి ఆలోచన చేస్తాం. కేంద్రం కోరితే అప్పుడు ఆలోచన చేస్తాం. కానీ ఇప్పుడు మేము విలీనం చేసుకోవడానికి సిద్ధంగా లేదని సెయిల్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సార్, ఇప్పటికీ కూడా కార్మిక సంఘాలన్నీ కూడా ఇంకా మేము ఉద్యమం కొనసాగిస్తాం, మాకు సరైన నమ్మకం రాలేదనేది కూడా చెప్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళకి మీరు ఎటువంటి భరోసా ఇస్తారు? సార్, ఉద్యమం కొనసాగుతుంది. మాకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఉద్యమాలు చేసేటువంటి హక్కు కార్మిక సంఘాలకు ఎప్పుడు ఉంటుంది. మన ఎవరు కూడా దానికి అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. అయితే ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చాక మాకు నమ్మకం లేదు అంటే అది ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేయాలా? ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇస్తే అభినందించాల్సింది పోయి ఇది సౌత్ తెల్ల ప్రేమ చూపెట్టారు, ఇది మోసపూరితమైనటువంటి ప్యాకేజీ అని కొంతమంది మాట్లాడుతున్నారు, రాజకీయ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కూడా. అంటే ఇది దేనికి సంకేతం అని అడుగుతా ఉన్నా. ఒక మంచి నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు హర్షించాలా, స్వాగతించాలా, కలిసి పనిచేయాలా, ఏ విధంగా సమస్య నుంచి బయటకు రావాలో అనేటువంటి విషయం మీద కలిసి పనిచేయాలా, సలహాలు ఇవ్వాలా, సంప్రదింపులు చేయాలా. కానీ నమ్మకం లేదనేటువంటి మాట ఏదైతే ఉందో ఇది సరైనటువంటి విధానం కాదు. ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అనేటువంటి విషయం మేము చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాం.
ఇది మొత్తానికి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ చెప్పింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అయ్యే అంశమే లేదని చెప్పి ఆయన స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అవసరమైతే మరింతగా ఆ ప్యాకేజీలు కానీ లేదా ఇతర రూపంలో పరిశ్రమను ఆదుకునేందుకు తమ వంతు సహకారం చేస్తామని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ భీమవరం నుంచి.